ఒక మనిషిని మాత్రమే ప్రేమిస్తున్నాడు కానీ జంతువులను కానీ లేకపోతే చెట్లను కానీ ఇంకా ఇతర వాటిని ఎందుకని ప్రేమించలేకపోతున్నాడు? మనిషి జంతువుని బాగానే ప్రేమిస్తాడు. ఎంతో మంది మన వీడియోలో కూడా చూస్తుంటాం, అక్కడికి కోతులతో మన పెంచుకుంటారు, వాళ్ళు కావాలించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, వాళ్ళ చొక్కాలు దొరుకుతారు, అవన్నీ దొరుకుతారు. నిజంగా జంతువుల ప్రేమను మించిన ప్రేమ లేదని నా ఉద్దేశం. ప్రేమ అనేది ఉంటే జంతువులోనే ఉంటుంది తప్ప మనుషుల్లో మాత్రం ఉండదు. ఎవరన్నా ఒకళ్ళు ప్రేమ కావాలంటే ఒక జంతువు ద్వారా పొందడం మంచిది, కానీ మనుషుల ద్వారా పొందామని చెప్పి ఆశించడం అనేది బుద్ధి తక్కువ. మన భారతదేశంలో తక్కువ. మన భారతదేశంలో కూడా చాలా మంది ఉంటారు, కాకపోతే ఇంత ఇదిగా పెంచుకునేవాళ్ళు ఉంటారు, ఇంత ఇదిగా ప్రదర్శించకపోవచ్చు. కానీ జంతువుల ప్రేమను మించిన ప్రేమ మాత్రం లేదు. ఆఖరికి సింహాలు, పెద్ద పుళ్ళు కూడా చిన్నప్పటి నుంచి దాన్ని పెంచి, దానికి పోషించి, దానికి అన్నం పెడుతూ ఉంటే అది ఎంత పెద్దదైనా సరే తన యజమాని ద్వారా వచ్చి అమాంతం వచ్చి ఎగిరి కావలించుకుంటుంది తప్పితే సింహం వాడిని చంపదు, తినదు. వాటిలో క్రూర మృగాల్లో కూడా ప్రేమ ఉంటుంది. ప్రతి మృగంలో దాదాపు అసలు ఈ మృగంలో ప్రేమ ఉంటుంది, ఈ మృగంలో ప్రేమ లేదనే ఒక విచక్షణ అనేది లేదు. మనం కుక్కలే విశ్వాసంగా ఉంటాయని అనుకుంటాం, కానీ కుక్కలే కాదు, అన్నిట్లో విశ్వాసం ఉంటుంది. ఎన్నో వీడియోలు చూస్తుంటాం, నాకు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేని వాటిని చూస్తుంటే, ఆ జంతువుల ముఖాల్లో పొంగిపోయే ప్రేమను చూస్తుంటే నాకు చాలా చాలా బాగుంటుంది. అంటే మనిషి స్వచ్ఛమైన ప్రేమను పొందాలంటే జంతువుల నుంచి పొందొచ్చు అంటారు. అంతవరకే నా ఉద్దేశంలో మాత్రం అంతే. అది ఏ జంతువైనా పర్లా, ఏ జంతువైనా ఒకటే. ఆఖరికి పాములు కూడా బాగా ప్రేమిస్తే పాము కూడా మనకు కాటేయదు. అది నమ్మక ద్రోహం చేసే వల్ల ఒక్క మనిషి తప్పితే ఏ జంతువు నమ్మక ద్రోహం చెయ్యదు. అది మాత్రం కాదు. మనిషి నుంచి మాత్రం స్వచ్ఛమైన ప్రేమను ఆశించడం కూడా పొరపాటు, పెద్ద పొరపాటు. కళ్ళలో కూడా ఆశించకూడదు. కళ్ళలో కూడా పెళ్లి చేసుకొని మనం సుఖపడతామని కళ్ళలో కూడా అనుకోకూడదు. పెళ్లి చేసుకుంటే నరకం, నువ్వు గ్యారెంటీగా నరకానికి పోతావు అని చెప్పి కళ్ళు మూసుకొని అనవచ్చు. పెళ్లి నరకం, కొరుగుతో తలగొక్కోవడం తప్పితే ఇంక పెళ్ళి అంటే ఇంక వేరే అర్థమే లేదు. ప్రేమికుల రోజు అని ఈ మధ్యకాలాల్లో వింటూ ఉన్నాం. పూర్వంలో ఎలా ఉండేది ప్రేమికుల రోజులు కానీ? లేకపోతే అదే వ్యాలంటైన్ డే అని చెప్పేసి మన ఫిబ్రవరి 14 అంటారు. ఈ విషయాన్ని గురించి మాత్రం నాకు ఎక్కువ లేదు. ఇది మొన్న మధ్య వింటున్నా, కానీ అంతకుముందు ఇటువంటి ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. అయినా ఇట్లా ఒక దినోత్సవాన్ని పాటించడం అనేది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అట్లనే నాకు ఇంకొక, అంటే ఈ విషయానికి కాకుండా కొంచెం పక్కకు మాట్లాడదాం. స్పందనలో దరఖాస్తు పెట్టాలంటారు, లేకపోతే సమాచార హక్కు చట్టం కింద పెట్టమంటారు. అసలు ఇవన్నీ ఎందుకు? ఏ దరఖాస్తు పెట్టినా సరే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఈ స్పందనలో ఇస్తేనే యాక్షన్ తీసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు అసలు ప్రతి ఆఫీస్కి ఈమెయిల్ ఉంది. ఈమెయిల్లో కూడా ఇంట్లో నుంచే ఈమెయిల్ నుంచి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇస్తే బాగుంటుంది. ఎక్కడికో పోవడం, పోస్ట్ ఆఫీస్ పోవడం, దాన్ని రిజిస్టర్ చేయించుకోవడం, దాన్ని అర్జించి ఈ శ్రమ అంతా ఎందుకు? ఎంత ఆధునికమైన టెక్నాలజీ వచ్చినప్పుడు మనం కంప్యూటర్లో ఎందుకు ఇవ్వకూడదు? దానికి సమాధానం మనం కంప్యూటర్లో ఎందుకు పొందకూడదు? ఇదంతా కూడా చాలామంది అంటారు. వాళ్ళు అంటారు, మీరు మీ సమస్యను చెప్పండి, స్పందనలో చెప్పండి, గ్యారంటీగా మీ పనులు అయితే అంటారు. అది మాత్రం అచ్చం ఒట్టి మాట. అట్లా జనాన్ని కంప్లైంట్లు ఇవ్వమని చెప్పి ప్రోత్సహించడం, ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆ కంప్లైంట్ ద్వారా లంచంతో డబ్బులు సంపాదించడానికి ఫిర్యాదులు కావాలని కోరుతారు తప్పితే ఆ ఫిర్యాదుని పరిష్కరించడానికి మాత్రం ఎవరు కోరరు. ఫిర్యాదులు ఇవ్వండి, మీరు తొందరగా పనులు అయిపోతాయి, పేపర్లో బోర్డు అని చూస్తుంటాం. ఫలానా ఫిర్యాదుని 24 గంటలు పరిష్కరించాలి, అది ఇది అంటారు. అంతా బూటకం. ఆ ఫిర్యాదుని తీసుకొని దానికి సంబంధించిన వాడి దగ్గరికి పోయి లంచం పుచ్చుకొని ఆ ఫిర్యాదుని మాయం చేయటమే వాళ్ళ ఉద్దేశం తప్పితే ఫిర్యాదుని పరిష్కరించాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. నిజంగా సరైన విధంగా ఫిర్యాదుల్ని పరిష్కారం చేస్తే అంతకంటే రామరాజ్యం ఇంకోటి ఉండదు. మనిషి పెట్టిన ఫిర్యాదుని న్యాయంగా పరిష్కరించాలి. న్యాయం ఉండాలి ముఖ్యం. ఊరికి పరిష్కరిస్తే కుదరదు. అన్యాయంగా బోర్డు అన్ని ఇప్పుడు దాదాపు అన్ని ఫిర్యాదులు కూడా అన్యాయంగానే పరిష్కారాలు జరుగుతాయి, కానీ న్యాయంగా ఎవరు పరిష్కారం చేయట్లేదు. అది మాత్రం మన దేశానికి పెద్ద దెబ్బ. కానీ ఊరికి ఉపన్యాసాలు చెప్తారు తప్పితే అంతా ఎవరు కూడా పాటించడం లేదు. మేము అవినీతి లేని ప్రభుత్వం నాది, మేము అవినీతిని ఇది చేసా ఉంటారు. అవినీతి మాత్రం ఎక్కడా నాకు ఇంతవరకు ఒక పైసా తగ్గలేదు, ఒక పైసా పెరగలేదు కూడా. మొదటి నుంచి ఉన్నట్టే ఉంది. వాళ్ళ ఆ ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే, ఈ ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే, అవినీతి మాత్రం మామూలుగానే ఉంది. అయితే
కొంతమంది పాశ్చాత్య దేశాల్లో అవినీతి ఉండదు, జపాన్లో చాలా ఇది మాత్రం నేను చచ్చిన ఒప్పుకోను. అక్కడ అవినీతి ఫుల్ మన దేశంతో పాటే ఉంటాయి. అక్కడ కోర్టుల్లో కూడా న్యాయాలు ఉండవు. కానీ ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందినాయి. అభివృద్ధి చెందినట్టు వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళ టెక్నాలజీ వల్ల అభివృద్ధి చెందారే తప్పితే అవినీతి వల్ల వీటి వల్ల అని కాదు, టెక్నాలజీ వల్ల అభివృద్ధి చెందాయి. ఇప్పుడు జపాన్ మీద బాంబులు పడి అది నాశనం అయినా కూడా మళ్ళీ కోలుకొని అభివృద్ధి చెందిందని గొప్పగా చెప్తారు చాలామంది. కానీ జపాన్ మీద బాంబులు పడి ఆ బిల్డింగులు ధ్వంసం అయినా తప్పితే వాళ్ళ టెక్నాలజీ మాత్రం ధ్వంసం కాల, మళ్ళీ వెంటనే వాళ్ళు పుంజుకున్నారు. అదే మన భారతదేశం ఉంది, బ్రిటిషర్లు వచ్చారు, మన పాలించారు, మన బుద్ధిని మొత్తాన్ని కూడా నాశనం చేసి పెట్టారు. ఇప్పుడు మనం వెంటనే బాగుపడాలంటే దానికి టైం పడుతుంది అనమాట, చాలా టైం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రగతి కావటం అనేది కొద్దిగా కష్టం. అదే నియంతృత్వ దేశంలో నియంత మంచివాడైతే ప్రగతి టెక్నాలజీ వెంటనే పెరిగిపోతుంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం ఇతర దేశాలతో పోల్చుకోకూడదు. అట్లా అయితే స్వచ్ఛమైన ప్రేమ లేదు కాబట్టి ప్రేమికుల దినోత్సవాలు ఇవి కూడా దండగా అంటారు. దండగ పూర్తిగా అసలు ఏ దినోత్సవం అయినా దండగే. తల్లిదండ్రుల దినోత్సవం, ఏదో దినోత్సవాలు చాలా చాలా ఉన్నాయి. ఉపాధ్యాయుల దినోత్సవాలు, ఇవన్నీ కూడా కొట్టిది. ఇవన్నీ ఉండకూడదు. ఎప్పుడు ఏ మనిషి ఒక అప్లికేషన్ కానీ ఏదన్నా దరఖాస్తు కానీ పెడితే సాధ్యమంత త్వరగా న్యాయంగా పరిష్కరిస్తే ఆ దేశాన్ని మించిన దేశం ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు అన్నమాట. అయినా ప్రేమించుకునే వారికి ప్రతిరోజు ప్రేమికుల దినోత్సవం, ఇంకా సపరేట్గా ఎందుకు దినోత్సవం ఎందుకు? బాగుంది అన్నమాట. నేను ఇప్పుడు చాలా మంది అంటారు కదా, నువ్వు పండుగ నాడు ఇవాళ ఏం చేసుకున్నావు వంటసాలు అంట. నాకు పండుగ నాడే వంటసాలు చేసుకోవాలి, ఎప్పుడు తినాలంటే అప్పుడు చేయటమే. నాకు పండుగ నాడే వంటసాలు చేసుకోవడం ఒక రూల్ ఏంటి? నాకు ఇవాళ తినబుద్ధి అయింది, కలాకండ్ తినబుద్ధి అయింది, లేకపోతే గాజర హల్వా తినబుద్ధి అయింది, క్యారెట్ హల్వా తినబుద్ధి ఎంత అంటే నేను ఇవ్వాలి, నాకు పండుగ ఎందుకు? అటువంటి ఏమి ఉండకూడదు. అట్లనే ఈ ప్రేమికులకి ఎప్పుడు ఉత్సవం అది, ప్రతిరోజు కూడా పండుగ వాళ్ళకి. అంతే తప్పితే పలాని పండుగ పలానా రోజు పండుగ అని చెప్పి అనుకోవడం ఎందుకు? అలానే చాలా మంది ఈ రోజు పలానా ఉగాది లేకపోతే పలానాది వినాయక చవితి అని చెప్పేసి ఆ రోజే భక్తి చేస్తున్నారు తప్ప అదేదో ప్రతిరోజు చేస్తే ఆ పుణ్యం వస్తుంది కదా. అవును, ఆ మాట కూడా బాగుంది. అసలు ఈ పండుగలు కూడా అన్ని కూడా ఏదో అన్ని వాటి వెనక ఉన్న కథలన్నీ కూడా దండగమారి కథలు. మనకి అసలు మన ఇండియాలో ఇన్ని పబ్లిక్ హాలిడేస్ ఉండకూడదు. ఇప్పుడు ఏదో జనవరి 26 అని ఉంది, ఆగస్టు 15 అని ఉంది. ఇవి మనకి పండుగలుగా పాటించడం తప్పదు. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మరి అదేదో దేవుడు నుండి ఆ దేవుడు ఉన్నాడో లేడో ఏమైండో అతని పేరు మీద ఒక పండుగ చేసుకోవటం ఇదంతా కూడా బాగలేదు. అయినా సరే జనవరి 26 నాడు మనం మాంసం తినాలనో స్వీట్లు చేసుకోవాలని ఏమి ఉండదు. జెండా ఎగరేయటం ఏదో ఉంటుంది తప్పితే ఇట్లా ఇంట్లో వంటసాలు చేసుకోవాలని అటువంటి నియమాలు ఏమి ఉండవు. ఏదైనా దినోత్సవం అనేది మాత్రం నాకు ఏది నచ్చదు. స్పందనలని కానీ లేకపోతే ఇంకేదో అని కానీ నాకు నచ్చవు.